హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కమ్మని సగ్గు బియ్యంతో సేమియాతో మంచి పాయసం చేసుకుందామండి. ముందుగా అయితే ఒక 2 hours బిఫోర్ సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలి. ఇక్కడైతే పాలను వేడి చేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు పడతాయి అన్నమాట ఈ సగ్గు బియ్యం పాయసానికి. ఇప్పుడైతే సగ్గు బియ్యంని నానబెట్టుకున్నాం కదా, అవి ఉడికించుకోవాలండి. అవి ఉడికించుకోవడానికి కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని, సగ్గు బియ్యంలో కూడా కొన్ని వాటర్ వేసుకొని మనం కుక్కర్లో అయితే 1 to 2 విజిల్స్ వరకు ఉడికించుకోవచ్చు. సో మేమైతే రెగ్యులర్గా 1 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాము. ఈ పాయసం అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఒక 1.5 కప్ వాటర్ తీసుకొని వేడి చేసుకుందామండి. ఈ 1.5 కప్ వాటర్ ఎందుకంటే మనం సేమియాని ఉడికించుకోవాలి కదా, అందుకని. సో ఇంకొక సైడ్ ఏమో నెయ్యి వేసుకొని సేమియాని ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. సో నెయ్యి మేము కాస్త ఎక్కువగానే వేసుకున్నాం. మీరు మాత్రం మీ టేస్ట్కి తగినంత నెయ్యి వేసుకోండి. సో ఇవైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ పాయసం అయితే అసలు సూపర్బ్ ఉంటుందండి. అమృతంలా అనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి. చాలా ఈజీగా, చాలా టైం సేవింగ్ అండి ఈ స్వీట్. ఇలా చేసి పెడితే ఎవరైనా కమ్మగా తిని చాలా బాగుందని మనకు చెప్తారు తప్పకుండా. అంత కమ్మగా ఉంటుంది ఈ స్వీట్. మీరు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. సో ఇవైతే నెయ్యిలో మనం వేయించుకోవాలండి సేమియాని. ఇట్లా పక్కన ఎందుకు వాటర్ పెట్టుకున్నామంటే, దీంట్లోనే వాటర్ వేసి ఉడికించుకుంటే ఇది మెత్తగా అయిపోతుందండి సేమియా. అందుకే ఇది సపరేట్గా వేయించుకొని మనం వేడి చేసుకున్న వాటర్ని కలిపేస్తే మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఉడకాలో అంతే ఉడుకుతుంది. సో అందుకని వాటర్ని సపరేట్గా వేడి చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు కొంచెం మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మన వాటర్ ఉన్నాయి కదా వేడి చేసుకున్నవి, ఆ వేడి చేసుకున్న వాటర్ని ఈ సేమియాలో వేసేసుకోవాలండి. సో సేమియాని మరీ అంత ఉడికించుకోవద్దు, లైట్గా ఉడికితే సరిపోతుందండి. సో వాటర్ని దాన్ని బట్టి చూసి మీరు వేసుకోండి. తర్వాత ఈ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. అంటే సేమియా ఉడికిపోవాలి కదా, అందుకని. కానీ చాలా టేస్టీగా ఉందండి ఈ పాయసం. మీరు తప్పకుండా ట్రై చేయాలి. నేను ఇన్నిసార్లు అందుకే చెప్తున్నాను. ప్రాసెస్ కూడా ఈజీ కదా, అందుకని. ఇప్పుడైతే షుగర్ అండి. అంటే మనం 2 కప్స్ షుగర్ తీసుకున్నాం మేము ఇక్కడ. అలానే 4 బాదం, 4 జీడిపప్పు, 2 యాలకులు కూడా మేము షుగర్తోనే మిక్సీ చేసేసుకుంటున్నాం. సో మీరైతే షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఉడికించుకున్న సేమియాలోకి వేసేసుకుందామండి. అసలు చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే నమ్మండి, ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఈ సేమియా అండ్ సగ్గుబియ్యం కలిసిపోయేంత వరకు కలుపుకుందామండి. తర్వాత మనం ఏం లేదు, మనం మిక్సీ పట్టుకున్న షుగర్ దీంట్లో కలిపేయడమే. అసలు చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు మనం చేసినట్టు కూడా అనిపించదు ఈ రెసిపీ. అందుకని డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ మాత్రం వేడిగా తిన్నా చల్లగా తిన్నా బాగుంటుంది. ఇప్పుడైతే మేము షుగర్ మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ మిక్సీ పౌడర్ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకుందామండి. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా షుగరు వాటితో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, మాకైతే షుగర్ సరిపోయిందండి 2 కప్స్. మీకు మాత్రం ఎక్కువ అవుతే ఒక 1.5 కప్ కలుపుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలా రావాలి. తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, సో అవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం షుగర్ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంటే షుగర్ అంతా వీటితో కలిసి బాగా అవ్వాలండి. పాయసం కన్సిస్టెన్సీ రావాలి. సో ఇలా వచ్చాక మనం పాలను యాడ్ చేసుకోవాలండి. పాలు మనం మరిగించి పెట్టుకున్నాం కదా ముందే, సో అవి ఒక 1/2 లీటర్ వరకు అయితే ఉన్నాయండి. మాకైతే 1/2 లీటర్ పట్టాయి. మరి ఏం లేదు, ఈ పాయసం మునిగేంత వరకు అని గుర్తుంచుకోండి మీరు. సో అన్ని పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం సగ్గుబియ్యం సేమియాతో అండ్ షుగర్ పౌడర్తో నెయ్యితో అండ్ పాలతో కలిసి మంచి కమ్మని టేస్ట్ వస్తుందండి. లాస్ట్లో అయితే కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను. ఇప్పుడు కాస్త ఒక 5 to 10 minutes మరిగించుకోవాలి. మరీ అంత గట్టిగా అయితే మరిగించుకోవద్దండి. నార్మల్గా ఇది చల్లబడుతుంటే
పాయసం కొంచెం గట్టి పడుతుంది కదా, అందుకే చూసి మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ పాయసం అయితే కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేసుకుందామండి. సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయింది, సేమియా కూడా ఉడికిపోయింది, తర్వాత షుగర్తో మంచిగా కలిసిపోయాయి అన్నీ. తర్వాత ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు. సో చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే, ఈజీ కూడా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కమ్మని సగ్గు బియ్యంతో సేమియాతో మంచి పాయసం చేసుకుందామండి. ముందుగా అయితే ఒక 2 hours బిఫోర్ సగ్గు బియ్యంని నానబెట్టుకోవాలి. ఇక్కడైతే పాలను వేడి చేసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు పడతాయి అన్నమాట ఈ సగ్గు బియ్యం పాయసానికి. ఇప్పుడైతే సగ్గు బియ్యంని నానబెట్టుకున్నాం కదా, అవి ఉడికించుకోవాలండి. అవి ఉడికించుకోవడానికి కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని సగ్గు బియ్యం